మీరెప్పుడైనా శారీ కట్టుకున్న తర్వాత ప్లీట్స్ అన్నీ అనీవెన్‌గా అయిపోయాయా? లేదా ఫంక్షన్‌కి రెడీ అయ్యేప్పుడు హాఫ్ అన్ అవర్ శారీ కట్టుకోవడానికే వేస్ట్ అయింది అనిపించిందా? నేను కూడా సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేసేదాన్ని. ఈ శారీని ఇప్పుడు నేను ప్రీ ప్లీటింగ్ చేసి రెడీ చేస్తాను. వన్స్ కంప్లీట్ అయ్యాక శారీ కట్టుకోవడానికి లిటరల్లీ ఫ్యూ మినిట్స్ సరిపోతాయి. ఈ వీడియోలో నేను ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్స్‌తో బాక్స్ ప్లీటింగ్, హ్యాంగర్ ప్లీటింగ్ అండ్ పర్సనల్ యూజ్ చేసే మెథడ్స్ కంప్లీట్‌గా షేర్ చేస్తాను. లెట్స్ బిగిన్. వీడియోని ఫస్ట్ కావాల్సిన మెటీరియల్స్‌తో స్టార్ట్ చేద్దాము. స్టీమ్ ఐరన్ బాక్స్ కావాలి, శారీ క్లిప్స్ కావాలి, సేఫ్టీ పిన్స్ కావాలి అండ్ మెజర్‌మెంట్ టేప్ కావాలి. ప్రొడక్ట్స్ కోసం లింక్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. తప్పకుండా చూడండి. స్టీమ్ ఐరన్ అని ఎందుకు చెప్పాను అంటే, మనం ఐరన్ చేసేవి సిల్క్ శారీస్ ఉంటాయి మోస్ట్‌లీ. మనం స్టీమ్ చేసి ఐరన్ చేసినట్లు గనుక అయితే ఆ ప్లీట్స్ అన్నీ యాజ్ ఇట్ ఈస్‌గా అలాంటి ప్లేస్‌లోనే ఉండిపోయి మనకి శారీ ప్లీటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుందనమాట. సో, ప్రీ ప్లీటింగ్‌లో మనకు కావాల్సిన ఫస్ట్ మెజర్‌మెంట్ వచ్చేసి శారీ రౌండ్. అంటే వేస్ట్ దగ్గర మన రౌండ్ ఎంత ఉందో అది తెలుసుకోవాలి. ఫస్ట్ మెజర్‌మెంట్ అయిన ఈ శారీ రౌండ్ కోసము ఎల్, ఎక్స్‌ఎల్, డబుల్ ఎక్స్‌ఎల్ సైజ్ వాళ్ళు స్టార్ట్ ఫ్రమ్ ద నావెల్. ఎక్స్ఎస్, ఎస్, ఎం ఉన్న వాళ్ళు స్టార్ట్ ఫ్రమ్ ద మిడిల్ ఆఫ్ ద రైట్ థై. అంటే రైట్ థై యొక్క సెంటర్ పార్ట్ నుండి ఈ సర్కిల్ అనేది తీసుకొని అక్కడ ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు లార్జ్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ ఉన్న వాళ్ళు సెంటర్ ఆఫ్ ద నావెల్ నుండి స్టార్ట్ చేసి అక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సెకండ్ మెజర్మెంట్ పళ్ళు లెంత్ అనమాట. షోల్డర్ నుండి కాఫ్ మజిల్ యొక్క ఎండ్ వరకే తీసుకోవాలి. ఇఫ్ మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఎక్కడి వరకు అయితే లెంత్ చూసుకున్నారో అక్కడ ఒక సేఫ్టీ పిన్తో మళ్ళీ లాక్ చేసేయాలి. అది మన సెకండ్ మెజర్మెంట్ అవుతుంది. యాజ్ పర్ మై ఒపీనియన్ కాఫ్ కంటే ఇంకా కిందికి పెట్టుకుంటే అది అంత బాగుండదు. సో, మాక్సిమం కాఫ్ వరకే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి మన థర్డ్ మెజర్మెంట్ చెస్ట్ మెజర్మెంట్ అనమాట. షోల్డర్ నుండి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లు డమ్మీకి చూడండి, సెంటర్ ఆఫ్ ద నేప్ పాయింట్ కాకుండా మన షోల్డర్ యొక్క రైట్ సైడ్ ఏదైతే రైట్ సైడ్ బోన్ ఉంటుందో అంతవరకు ఒక మెజర్మెంట్ తీసుకోవాలి. అది మన థర్డ్ మెజర్మెంట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ మెజర్మెంట్ ఏదైతే రైట్ సైడ్ షోల్డర్ యొక్క బోన్ పాయింట్ నుండి 85 సెంటీమీటర్స్ తీసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను. రైట్ సైడ్ యొక్క షోల్డర్ బోన్ నుండి 85 సెంటీమీటర్స్ తీసుకోవాలి. ఈ మెజర్మెంట్ అనేది ఎవరికైనా కామన్. ఏ సైజు వారికైనా, ఐ మీన్ ఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ అయినా, ఎక్స్ఎస్ అయినా, ఎస్ అయినా, ఎం అయినా కూడా ఎవరికైనా కూడా ఈ మెజర్మెంట్ మాత్రం కంపల్సరీ 85 సెంటీమీటర్స్ తీసుకోవాలి. దీంతో మన మెజర్మెంట్ సెషన్ అనేది కంప్లీట్ అవుతుంది. శారీ రౌండ్ దగ్గర పెట్టుకున్న పిన్ అండ్ మెజర్మెంట్ ఫోర్త్ దగ్గర పెట్టుకున్న మధ్యలో ఉన్నటువంటి శారీ మనకి ప్లీట్స్ కింద వస్తుంది. సో, ఇప్పుడు ఫ్రంట్ ప్లీట్స్ కోసము మనం ఫస్ట్ ప్లీట్ 5 ఇంచెస్ ఉండేలాగా చూసుకోవాలి. రిమైనింగ్ అన్నీ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఎక్కువ ప్లీట్స్ అవుతాయి అనుకుంటే ఫస్ట్ ప్లీట్ 5 ఇంచెస్, రిమైనింగ్ అన్ని 4 ఇంచెస్ తీసుకోండి. ఇన్ కేస్ మీకు ఎక్కువ ప్లీట్స్ కావాలి అనుకుంటే 5 ఇంచెస్ అండ్ 3 ఇంచెస్ తీసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎప్పుడైనా కూడా ప్లీట్స్ అన్ని రైట్ సైడ్ నుండి స్టార్ట్ చేయండి. ఆల్వేస్ స్టార్ట్ ఫ్రమ్ ద రైట్ సైడ్ ఆఫ్ ద శారీ. అప్పుడే మనకి ప్లీట్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఫోల్డ్ చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఫింగర్స్‌తో చూసుకున్నట్టయితే మిడిల్ ఫింగర్ వచ్చేసి మనకి 3 ఇంచెస్ ఉంటుంది. సో, దాంతో మెజర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ప్లీట్ మాత్రం 5 ఇంచెస్ ఉంటుంది. అది కంపల్సరీ మెజర్ చేసుకోవాల్సిందే. సో, నా ఫింగర్ సైజ్ పెట్టుకొని నేను అన్నింటిని 3 ఇంచెస్‌గా ఫోల్డ్ చేస్తూ ఉన్నాను. యాజ్ ఇట్ ఈజ్ అలానే మీరు కూడా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్లీట్ మాత్రం కంపల్సరీ 5 ఇంచెస్ పెట్టుకోవాలి. మీకు ఎక్కువ ప్లీట్స్ కావాలి అనుకుంటే 3 ఇంచెస్ కాకుండా రిమైనింగ్ ఇంచెస్ అన్నిటిని 2.5లో పెట్టుకోండి. నా ఐడియా ప్రకారం 3 ఈజ్ ఎనఫ్ అండి. ఇన్ కేస్ ఇంకా ఎక్కువ ప్లీట్స్ అవుతున్నాయి, మేము ఎక్కువ లైక్ టమ్మీ దగ్గర మాకు బల్జీగా అనిపిస్తుంది అనుకుంటే 5 అండ్ 4 ఇంచెస్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఫ్రంట్ ప్లీట్స్ అన్నీ ఫోల్డింగ్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు అన్నీ సైడ్ బై సైడ్ అరేంజ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా రెగ్యులర్‌గా శారీ వేర్ చేసినా కూడా ప్లీట్స్ అన్నింటిని ఇలా సైడ్ బై సైడే అరేంజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి టమ్మీ దగ్గర బల్జీగా ఉండదనమాట ప్లీట్స్. ఇలా నీట్‌గా ప్లీట్స్ అన్నిటిని సైడ్ బై సైడ్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్‌తో వాటిని లాక్ చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ అవి డిస్‌ప్లేస్ అవ్వకుండా. ఎందుకంటే డిస్‌ప్లేస్ అవుతే మళ్ళీ మనకి ప్రాబ్లమ్ అవుతుంది. ఇలా పిన్ చేసుకున్న తర్వాత ఆ పిన్ చేసుకున్న పార్ట్‌ని హ్యాండ్‌లో హోల్డ్ చేసి ఒకసారి శారీని అంతా ఫ్రీగా మూవ్‌మెంట్ ఇవ్వాలి. అప్పుడు ప్లీట్స్ అనేవి అరేంజ్ అయిపోతాయి. అలా అరేంజ్ చేసుకున్న ప్లీట్స్‌ని ఏదైతే పిన్ పెట్టామో అది మనకి లెఫ్ట్ సైడ్ ఉండాలి. దానికి అపోజిట్ సైడ్ వచ్చేసి మన రైట్ సైడ్ ఉండేలాగా ఒక టేబుల్ పైన, ఐరన్ చేసుకునే టేబుల్ పైన అరేంజ్ చేసుకోవాలి. తర్వాత రైట్ సైడ్ ప్లీట్స్ అన్నింటిని వీడియోలో చూపిస్తున్నట్లు అరేంజ్ చేసుకోవాలి. ఏవైతే మనం ఇంతకుముందు రాండమ్‌గా అరేంజ్ చేసుకున్నాం కదా ప్లీట్స్, వాటన్నిటిని నీట్‌గా అరేంజ్ చేసుకోవాలి. సో దట్ మనం ఐరన్ చేసుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ పార్ట్ కనుక కంప్లీట్ అయిందంటే శారీ ప్రీ ప్లీటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టండి. అన్నీ నీట్‌గా సైడ్ బై సైడ్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఒక సేఫ్టీ పిన్‌తో లాక్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను ఫ్లఫీ ప్లీట్స్‌ని ఎలా ఐరన్ చేయాలి, ఎలా నీట్‌గా అందరూ కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏంటి, అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా చూడండి. ఎందుకంటే ఫ్లఫీ ప్లీట్స్ అనేవి
మార్కెట్‌లో నేను చాలా వీడియోస్ చూసాను. రాంగ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇన్‌కేస్ మీకు అర్థం అవ్వలేదంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మళ్ళీ నీట్‌గా చెప్తాను. ఇప్పుడైతే పళ్ళు ప్లీట్స్ కోసం ఎలా ఐరన్ చేసుకోవాలి, ఎలా ప్రాసెస్ స్టార్ట్ చేయాలనేది చూపిస్తున్నాను. ఇప్పుడైతే పళ్ళు ప్లీట్స్ కోసం ఇలా పళ్ళునే టేబుల్‌పై అరేంజ్ చేసుకోవాలి. రైట్ సైడ్ ఏదైతే ఉందో అది మనకు అపోజిట్‌లో ఉండాలి. రాంగ్ సైడ్ మనల్ని ఫేస్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైనా కూడా ప్లీట్స్ అన్నిటిని లెఫ్ట్ సైడ్ నుండి మనము ఫోల్డ్ చేయాలి. అప్పుడే పర్ఫెక్ట్‌గా వస్తది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఐరన్ చేయడానికి ముందు మెస్సీగా అప్రాక్సిమేట్‌గా ఏదో ఒక మెజర్‌మెంట్స్‌తో ఫోల్డ్ చేసుకొని ఇలా క్లిప్‌తో పిన్ చేసుకోవాలి. పర్ఫెక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. దీని తర్వాత ఒక 10 ఇంచెస్ డిస్టెన్స్‌లో మనం ఒక మెజర్‌మెంట్ తీసుకొని అక్కడ మనం మెజర్‌మెంట్స్ అనేది ప్రాపర్‌గా చేయాలి. పళ్ళు ప్లీట్స్ కోసం ఎప్పుడైనా కూడా టాప్ లేయర్ వచ్చేసి 4 ఇంచెస్ ఉండాలి. రిమైనింగ్ అన్నీ 3 ఇంచెస్ ఉండాలి అనమాట. సో, నా ఫింగర్ వచ్చేసి 3 ఇంచెస్ సైజ్‌లో ఉంటుంది. అందుకే నేను ఫస్ట్ అన్ని 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. లాస్ట్ లేయర్ వచ్చి ఏదైతే ఉందో అది 4 ఇంచెస్ ఆబ్వియస్‌గా ఉంటది. అందుకోసం అనేసి నేను నా ఫింగర్ సైజ్‌తో 3 ఇంచెస్ చూసుకుంటూ చేస్తున్నాను. ఎవరైతే ఎస్, ఎక్సెస్, ఎం వాళ్ళుంటారో వాళ్ళు ఇలా తీసుకోవచ్చు. బ్రైట్ టు బీ ఉంటే గూడా ఇలా తీస్తే ఎక్కువ ప్లీట్స్ వస్తాయి. ఎవరైతే ఎల్, ఎక్స్ఎల్, డబుల్ ఎక్స్ఎల్ అయితే ఉంటారో వాళ్ళు 5 ఇంచెసా, 6 ఇంచెస్ అనేది ఫస్ట్ లేయర్ తీసుకోవాలి. రిమైనింగ్ అన్నీ వచ్చేసి వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 3 ఇంచెస్ మాత్రమే తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లేయర్ అంటే మనం పళ్ళు వేసుకున్న తర్వాత అంటే శారీ ప్రీ ప్లీటింగ్ చేసుకొని వేసుకున్న తర్వాత ఏదైతే పైకి వస్తుందో అది ఫస్ట్ లేయర్ అనమాట. అందుకని అది 5 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ ఉండాలి అని చెప్పాను. రిమైనింగ్ అన్ని మాత్రము 3 ఇంచెస్ ఉండాలి అని చెప్పాను. యాజ్ పర్ మెజర్‌మెంట్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఆ ప్లేస్ దగ్గర మనం ఇప్పుడు ఒక క్లిప్‌తో అరేంజ్ చేసుకోవాలి. చేసుకొని ఇందాక మనం ర్యాండమ్‌గా అరేంజ్ చేసుకున్నాం గదా! దాన్ని గూడా ఇప్పుడు ఫిక్స్ చేసుకోవాలి. యాజ్ పర్ మెజర్‌మెంట్స్‌తో మనము ఫిక్స్ చేసుకుంటేనే అప్పుడు ఆ పాయింట్‌ని మనం బేస్‌గా చేసుకొని శారీ పళ్ళు అంతా ఐరన్ చేసుకోవడానికి పాసిబుల్ అవుతుంది. వీడియోలో నేను అన్ని లేయర్స్‌ని 3 ఇంచెస్‌గా ఫోల్డ్ చేస్తున్నాను. రిమైనింగ్ లేయర్ వచ్చేసి నాకు 4 ఇంచెస్‌గా ఉంది. అది మీరు వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. ఇలా అరేంజ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఒక సేఫ్టీ పిన్‌తో లాక్ చేసుకొని టేబుల్‌కి ఒక క్లిప్‌తో అరేంజ్ చేసుకొని నీట్‌గా ఐరన్ బాక్స్‌తో ఐరన్ చేసుకోవాలి. స్టీమ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. అప్పుడే ప్లీట్స్ అనేవి సరిగా ఉంటాయి. అదర్‌వైజ్ ఎక్కువ టైము ఆ ప్లీట్స్ అనేవి లాంగ్ లాస్టింగ్‌గా ఉండవనమాట. ఐరన్ చేసుకునేప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ మనం స్టీమ్ చేసుకుంటూ ఐరన్ చేసుకోవాలి. అప్పుడే శారీ అనేది నీట్‌గా లుక్ వస్తుంది. ఏదైతే మనం ఫస్ట్ షోల్డర్ పిన్ పెట్టుకున్నామో ఆ పిన్ డిస్టెన్స్ వచ్చే వరకు ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇదే మెథడ్ ఫాలో అయిపోవాలి. అన్ని లేయర్స్‌ని 3 ఇంచెస్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. లాస్ట్ లేయర్‌ని మాత్రం 4 ఇంచెస్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మెథడ్‌ని ఫాలో అవుతూ మనం షోల్డర్ పిన్ వరకి యాజ్ ఇట్ ఈజ్ ఐరన్ చేస్తూ వెళ్తే మనకి ప్లీట్స్ అన్నీ ఒకే సైజులో వచ్చి నీట్‌గా ఉంటాయన్నమాట. ఐరన్ చేసే అప్పుడు మాత్రం ఖచ్చితంగా స్టీమ్ యూజ్ చేయాలి. అప్పుడే ప్లీట్స్ అనేవి లాంగ్ లాస్టింగ్‌గా ఉంటాయి. షోల్డర్ పిన్ వరకే వచ్చిన తర్వాత మనం ప్లీట్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది మళ్ళీ ఒకసారి నీట్‌గా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడే మనం ఏదైనా కరెక్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అదర్‌వైజ్ మనం మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలంటే శారీ కష్టమవుతుంది. ఏదైతే షోల్డర్ వరకు మనం షోల్డర్ పిన్ పెట్టాం గదా! అది ఆ పిన్ను తీసి మళ్ళీ ప్లీట్స్ అన్నింటిని లాక్ చేసేయాలి. అక్కడితో మనకి పళ్ళు పార్ట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అక్కడ మనం ఇప్పుడు క్లిప్‌తో లాక్ చేసేసుకోవాలి శారీ టేబుల్‌కి. ఎందుకంటే ఇక్కడ మనం చెస్ట్ ప్లీట్స్‌ని నీట్‌గా అరేంజ్ చేసుకుంటాం. చెస్ట్ ప్లీట్స్‌ని ఏంటంటే ఇందాకే మనం శారీ ప్లీట్స్ గనుక చేసినట్లు స్ట్రెయిట్‌గా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనకి ఒక స్ప్రెడ్ అవ్వాలి. ఎందుకంటే చెస్ట్ ఏరియా మొత్తం కవర్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఏవైతే ప్లీట్స్ ఇందాక పెట్టినామో వాటిని అన్నిటిని స్ప్రెడ్ చేస్తాము. నేను వీడియోలో చూపిస్తున్నట్లు నీట్‌గా ప్లీట్స్ అన్నింటిని ఒకదాని పక్కన అరేంజ్ చేసుకోవాలి. ఒక్కొక్క ప్లీట్‌కి 2 ఇంచెస్ గ్యాప్ కంపల్సరీ ఉండాలి. అప్పుడే మనకి లుక్ అనేది నీట్‌గా వస్తుంది. వీడియోలో చూపించినట్లు ప్రతి ప్లీట్‌కి 2 ఇంచెస్ గ్యాప్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి. కొంతమంది చాలా ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు. అప్పుడు ఏమైతుందంటే ఓవర్‌లాప్ అయిపోతుంది షోల్డర్ పైన. అట్లా నీట్‌గా ఉండదు. సో, కంపల్సరీ 2 ఇంచెస్ గ్యాప్ మాత్రమే మెయింటైన్ చేయండి. ఇప్పుడైతే ప్లఫీ ప్లీట్స్ కోసం ఎలా ఐరన్ చేసుకోవాలనేది చెప్తాను. దీనికోసం శారీ అనేది టాప్ పార్ట్ వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ ఉండాలి. బాటమ్ పార్ట్ వచ్చేసి రైట్ సైడ్ వచ్చేలాగా టేబుల్‌పై వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఇందాక సైడ్ బై సైడ్ ఐరన్ చేసుకున్నాం గదా! అక్కడ టాప్ సైడ్ నుండి ఒక 10 ఇంచెస్ డిస్టెన్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ దగ్గర మనం ఏం చేస్తామంటే ఈ ప్లీట్స్ అన్నింటిని ఒక్కొక్క ఇంచ్ 1 ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా అరేంజ్ చేస్తాము. 1 ఇంచ్ అంటే 1 ఫింగర్ థిక్‌నెస్ అనమాట. అందుకే నేను ఫింగర్ పెట్టుకొని ఒక్కొక్క ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఈచ్ ప్లీట్‌కి అరేంజ్ చేసుకొని దాన్ని ఐరన్ చేశాను. అలా నీట్‌గా ఐరన్ చేసుకుంటే ఏంటంటే మనకి స్ప్రెడ్ అవుతాయి. ప్లీట్స్ అనేవి ఒకే దగ్గర ఉన్నట్లు ఉండి బల్జీగా ఉండకుండా స్ప్రెడ్ అవుతాయన్నమాట. ఇప్పుడు అలానే యాజ్ ఇట్ ఈస్‌గా బార్డర్ దగ్గర కూడా మనం 2 ఇంచెస్ గ్యాప్ పెట్టుకొని ప్లీట్స్‌ని స్ప్రెడ్ చేసుకొని దాన్ని
అరేంజ్ చేసుకుంటాం. ఎందుకంటే మన కిందకొచ్చే కొద్దీ శారీ అనేది స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి అలా చేస్తాము. అండ్ ఎప్పుడు కూడా బార్డర్‌ని ఐరన్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, అస్సలు ఐరన్ చేయకూడదు. శారీని టాప్ నుండి ఒక 3/4 వరకు అంటే 3 వంతులు మాత్రమే ఐరన్ చేసుకోవాలి. లాస్ట్ పోర్షన్ మాత్రం అస్సలు ఐరన్ చేయకూడదు. ఇప్పుడు ఏదైతే ప్లీట్స్ దగ్గర మనం బార్డర్ ఉందో దాన్ని నీట్‌గా ఐరన్ చేసుకోవాలి. ఎంత వరకైతే ప్లీట్స్ ఉన్నాయో అంతవరకు బార్డర్‌ని కంప్లీట్‌గా ఐరన్ చేసుకొని, ఆ ప్లీట్స్ అన్నింటిని మళ్ళీ ఒకసారి రీఅరేంజ్ చేసుకోవాలి. చేసుకుంటే ఇప్పుడు నీట్‌గా మనకి ప్లీట్స్ అనేది ఫ్లఫీ ప్లీట్స్ లాగా వస్తాయి. ఇలా ఫ్లఫీ ప్లీట్స్‌గా వచ్చిన వాటిని మళ్ళీ అస్సలు ఐరన్ చేయకూడదు. అవి అలానే ఉండిపోవాలి. ఇప్పుడు ఎలా అరేంజ్ చేయాలనేది నేను ఫర్దర్‌గా మీకు చెప్తాను. ఈ ఫ్లఫీ ప్లీట్స్ అనేది లాస్ట్ అవ్వాలి. లాంగ్ లాస్ట్ అలానే ఉండిపోవాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు నీట్‌గా చెప్తాను. ఇలా చూడండి, నీట్‌గా టేబుల్ పైన ఫ్లఫీ ప్లీట్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే టాప్ లేయర్ ఉంది కదా! దాన్ని మనం రివర్స్ చేయాలి. రివర్స్ చేసి ఏదైతే మనం ఫోల్డ్ చేసాం కదా ప్లీట్స్, దాన్ని మొత్తం ఆ ప్లీట్ మొత్తాన్ని కాకుండా దాని యొక్క ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్‌ని మాత్రమే ఐరన్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మీరు ప్లీట్ మొత్తాన్ని ఐరన్ చేశారనుకోండి నో యూజ్. సో, ఏంటంటే కంపల్సరీ ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్‌ని మాత్రమే ఐరన్ చేసుకొని మళ్ళీ దాన్ని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకొని నెక్స్ట్ ప్లీట్ ఉంది కదా దాన్ని ఐరన్ చేసుకోవాలి. అట్లా ఎన్ని ప్లీట్స్ అయితే ఉన్నాయో ఆ ప్లీట్స్ అన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి రివర్స్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. ఆఫ్‌కోర్స్ ఇక్కడ కొంత టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ మీకు పర్ఫెక్ట్ ప్లీట్స్ రావాలి అంటే మాత్రం దిస్ ఈస్ ద మోస్ట్ బెస్ట్ వే. ఈ ప్లేస్‌లో మనకి ఏమైనా అర్థం కాలేదంటే మళ్ళీ ఒకసారి కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ఈ వీడియోని మళ్ళీ ఒకసారి నీట్‌గా షూట్ చేసి చెప్తాను. అండ్ ఇలా మొత్తం ఐరన్ చేసుకున్న తర్వాత ప్లీట్స్ అన్నింటిని ఇప్పుడు టాప్ లేయర్స్‌ని రివర్స్‌లో పెట్టుకోండి. ఇప్పుడు చూడండి మనకి పర్ఫెక్ట్ ఫ్లఫీ ప్లీట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇంతటితో మనకు ఐరనింగ్ పార్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అనేది బాక్స్ ఫోల్డింగ్, హ్యాంగర్ ఫోల్డింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తాను. కంప్లీట్‌గా ఇప్పుడు మనము శారీని బోత్ సైడ్స్ టాప్ సైడు, బాటమ్ సైడ్ పట్టుకొని శారీని ఒకసారి పైకి లేపేసి ఇలా నీట్‌గా అరేంజ్ చేసుకున్న తర్వాత టేబుల్ పైన వేసేయాలి. వేసేసిన తర్వాత ఏదైతే పళ్ళు పార్ట్ ఉంది కదా, దాన్ని ఆపోజిట్ డైరెక్షన్‌లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏదైతే మనం ఇప్పుడు శారీ ఉంది కదా, అవన్నీ ఫోల్డింగ్స్ లేకుండా చూసుకోవాలి. ఆల్మోస్ట్ హ్యాంగర్ ఫోల్డింగ్‌కి, బాక్స్ ఫోల్డింగ్‌కి ఇంతవరకి అంటే కొంతవరకే కామన్‌గానే ఉంటుంది స్టెప్స్. అది నేను చెప్తున్నాను. ఇప్పుడేంటంటే క్లిప్‌తో అక్కడ ప్లీట్స్ అనేవి డిస్‌ప్లేస్ అవ్వకుండా లాక్ చేసేయండి. లాక్ చేసేసి ఏదైతే ప్లీట్స్ సైడ్ పోర్షన్ ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ మనం వీడియోలో చూపిస్తున్నట్లు ఆపోజిట్ వైపు వేసుకొని దాన్ని నీట్‌గా మనకు బాక్స్ ఎంత విడ్త్ రావాలనుకుంటున్నామో అంత విడ్త్ వరకు వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసేయండి. చేసేసిన తర్వాత ఏదైతే మనం ఇంతకుముందు ఆపోజిట్‌లో వేసాం కదా పళ్ళు, ఆ పళ్ళుని తీసుకొని ఇప్పుడు మన వైపుకు తీసుకోవాలి. మన వైపుకు తీసుకొని షోల్డర్ పిన్ ఏదైతే మనం ఉందో ఆ షోల్డర్ వరకు వచ్చేలాగా చూసుకొని బాక్స్‌ని చూసారా? బాక్స్ ఇంత విడ్త్ కావాలనుకుంటున్నాను. ఆ విడ్త్‌లో మనం తీసుకున్న పళ్ళు పార్ట్‌ను వేసేసుకోవాలి. వేసేసుకొని షోల్డర్ పిన్ నుంచి ఒక మూర అంటే మనం ఏదైతే చెస్ట్ ప్లీట్స్ కోసం అరేంజ్ చేసుకున్నామో దాన్ని కూడా మనం ఏం చేస్తామంటే ఔటర్ సైడ్‌కే వేస్తాము. దాన్ని కూడా మనం ఫోల్డ్ చేయొద్దు. ఎందుకంటే ప్లీట్స్ అనేవి డిస్‌ప్లేస్ అవుతాయి. అవ్వకుండా ఉండడం కోసం అట్లా దాన్ని కూడా శారీ బయటికే వీడియోలో చూపిస్తున్నట్లు బయటకి వేసుకున్న తర్వాత రిమైనింగ్ ప్లీట్స్ అన్నింటిని నీట్‌గా ఒకసారి మళ్ళీ అరేంజ్ చేసుకొని ఆ శారీని కూడా అందులోనే ఫోల్డ్ చేస్తాం. ఫోల్డ్ చేసేసి కంప్లీట్‌గా బయటికి రాకుండా నీట్‌గా ఫోల్డ్ చేసిన తర్వాత రైట్ సైడ్ చూపిస్తున్నట్లు బార్డర్‌ని ఫోల్డ్ చేసుకొని బాక్స్ సైజ్‌లో మనం ఫోల్డ్ చేసుకోవాలి. బార్డర్‌ని ఫోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఫోల్డ్ చేయాలి. ఏదైతే ఫ్లఫీ ప్లీట్ సైడ్ ఉందో అది వచ్చేసి పైకి ఫోల్డ్ చేయాలి ఎప్పుడైనా కూడా. ఎందుకంటే లుక్ బాగుండడం కోసం అలా చేస్తామనమాట. ఇప్పుడు పళ్ళు పోర్షన్ ఏదైతే మనం ఆపోజిట్‌లో వేసుకున్నాం కదా, దాన్ని తీసుకొని శారీ చుట్టూ వీడియోలో చూపిస్తున్నట్లు రౌండ్ చేయాలి, సర్కిల్ చేయాలి. చేసిన తర్వాత ఏదైతే రిమైనింగ్ శారీ ఉందో దాన్ని కూడా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా ప్లీట్స్ మధ్యలో పెట్టుకున్నా పర్లేదు. లేదు ఇది పర్సనల్ యూజ్‌కి అనుకుంటే డైరెక్ట్ పైన వేసుకున్నా కూడా పర్లేదు. కాకపోతే నీట్‌గా ఉండడం కోసం నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే అవి ప్లీట్స్ మధ్యలో అరేంజ్ చేసుకుంటే బెటర్. అంతే అండి. బాక్స్ ప్లీట్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. సారీ, బాక్స్ ఫోల్డింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంతే అండి, చాలా సింపుల్. చూసారా మనం చేసిన ఫ్లఫీ ప్లీట్స్ కూడా ఎంత నీట్‌గా వచ్చాయో. ఇంతే, ఇంత చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే బెటర్. అండ్ హ్యాంగర్ ఫోల్డింగ్ కోసం వచ్చేసి ఏదైతే మనం ఇందాక బాక్స్ ఫోల్డింగ్ కోసం చేసామో ఆల్మోస్ట్ అంత ఇంతవరకే వీడియోలో ఎంతైతే చూపిస్తున్నానో అంతవరకే సేమ్ మెథడ్ రెండింటికి. దాని తర్వాత వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఫోల్డ్ చేయకుండా
హ్యాంగర్‌ని యూజ్ చేస్తాం. ఏంటి బాక్స్ ఫోల్డ్ చేయకుండా హ్యాంగర్‌ని యూజ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు హ్యాంగర్‌ని పెట్టుకొని శారీని ఫోల్డ్ చేసేస్తాం. ఫోల్డ్ చేసిన తర్వాత పళ్ళు పోర్షన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని శారీ చుట్టూ ర్యాప్ చేస్తాము. సో, ఆల్మోస్ట్ రెండింటికి సేమ్ ఉంటుంది. లాస్ట్‌లో ఒక 1, 2 స్టెప్స్ మాత్రము 2 ఫోల్డింగ్స్‌కి డిఫరెన్స్ అనేది ఉంటుంది. దట్స్ ఆల్. ఈ చిన్న చిన్న టిప్స్ గనుక ఫాలో అయితే మీరు కూడా ప్రొఫెషనల్స్ ఎలా చేస్తారో అలానే మనం కూడా శారీని ప్రీ ప్లీటింగ్ అని చేసుకోవచ్చు. దీనివల్ల ఫంక్షన్‌కి రెడీ అయ్యే ముందు ఇంకొకరి హెల్ప్ తీసుకోవాలనుకోని అవసరం అస్సలు ఉండదు. అండ్ ఎలాంటి స్ట్రెస్ లేకుండా లాస్ట్ మినిట్‌లో హ్యాపీగా మన శారీ మనమే ప్రీ ప్లీటింగ్ చేసుకున్న శారీ కాబట్టి నీట్‌గా డ్రేప్ చేసుకొని చాలా బ్యూటిఫుల్‌గా రెడీ అయిపోవచ్చు. ఎవ్వరి హెల్ప్ లేకుండా. ఎందుకంటే ఇది నేను పర్సనల్‌గా ఫేస్ చేసిన ఇష్యూ. పెళ్ళైన కొత్తలో నాకు ఎవ్వరు ఉండేవాళ్ళు కాదు. సమ్‌టైమ్స్ ఆ టైంలో నాకు శారీ డ్రైప్ చేసుకోవడం చాలా కష్టమైంది. అందుకే నేను ఇది నేర్చుకున్నాను. ఈ మెథడ్‌ని నేను ఇప్పటికీ ఫాలో అవుతాను నా పర్సనల్ లైఫ్‌లో. మీకు కూడా హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఇన్‌కేస్ మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ.